అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడు ఆమెతో మాట్లాడకపోయినా చూపులతోనే కడుపు నింపుకునేవాడు హర్షిత్. స్కూల్కి వెళ్తే ఆమె కనబడుతుంది అన్న ఎగ్జైట్మెంట్ మాత్రం ఎప్పుడూ ఉండేది మనసులో. ఒకరోజు స్కూల్లో కనబడలేదు ఆరు. కనబడని ప్రతిసారి ఇంటికి వెళ్ళి చూసుకొని సంతృప్తి చెందేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆమెను చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్తే బయట కనిపించలేదు ఆరు. కానీ ఇంట్లో మాత్రం సందడిగా ఉంది. ఏమైందోనని కాస్త దగ్గరికెళ్ళి ఆమె కనబడుతుందేమోనని చూస్తూ ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి అని అడిగారు వాళ్ళ ఇంట్లోకొచ్చిన చుట్టాలు. ఒక ఆవిడ. ఆరోహి కావాలి అన్నాడు బాబు ధైర్యంగా. ఆమెతో నీకేం పని? నేను ఆరోహి ఒకటే స్కూల్. రోజు స్కూల్కి వచ్చేది. ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదని ఇంటికొచ్చాను అన్నాడు అమాయకంగా. ఆరు లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది అనగానే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక, స్కూల్కి ఒక 1 వీక్ వరకు రాదు. స్కూల్కి వచ్చాక మాట్లాడదు గాని ఇప్పుడు వెళ్ళు బాబు అనింది. 1 వీక్ అనగానే బాబు మనసంతా బాధకి గురైంది. 1 వీక్ వరకు ఏం చేస్తుంది? అసలు ఆరుకి ఏమైంది అనగానే ఈ అబ్బాయికి ఏం చెప్పి పంపించాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఆరుకి జ్వరం వచ్చింది బాబు. జ్వరం అనగానే బాధ అనిపించి ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుంటే మెదడు పోరు పెడుతుంది. అయ్యో ఇలా ఉంది ఆరుకి. నేను ఒక్కసారి ఆమెని చూసి వెళ్తానాంటీ. ఆమెని డిస్టర్బ్ చేయను అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే, అయ్యో చూడకూడదు బాబు, ఇక్కడి నుండి వెళ్ళు అంటూ ఆమె లోపలికెళ్ళిపోయింది. ఇక ఎలాగైనా చూడాలి అన్న కోరిక మాత్రం బలపడుతుందే కానీ తగ్గట్లేదు అతనిలో. ఏదైతే అదైంది అని ధైర్యం చేసి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మెల్లగా వెనక దారి నుండి వాళ్ళ ఇంటి కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. కిటికీలో నుండి ఆమె ఎక్కడ కనబడుతుందా అని కళ్ళు వెతకసాగాయి. ఒక దగ్గర మూలన పరదా కనిపించడంతో అక్కడే నిలిచిపోయాయి అతడి కళ్ళు. పరదా నుండి లైటుగా కనిపిస్తున్న పాదాలని చూడగానే ఒక్కసారిగా కళ్ళు మెరిసిపోయాయి హర్షిత్కి. ఆమె లిటిల్ ఫింగర్ కూడా గుర్తుపట్టగలడు. ఎందుకంటే ఆమె రూపం అతడి మెదడులో అణువణువున ముద్రపడిపోయింది. ఆమె లేత గులాబీ రంగులో ఉన్న పాదాలకి పచ్చగా కనిపిస్తున్న పసుపు ఇంకాస్త అందాన్ని తెస్తుంటే అతడి కళ్ళు అక్కడే నిలిచిపోయాయి. ఆమె రూపం ఎప్పుడు కనిపిస్తుందా అని కనురెప్పలని పైకి తెస్తుంటే పరదా ఉండడం వల్ల క్లారిటీగా కనిపించట్లేదు ఆమె ఫేస్. ఒక్కసారిగా పిల్లగాలి రావడంతో పరదా ఎగిరి ఆమె రూపాన్ని అతడికి కన్నుల విందు చేస్తుంటే మేనిఛాయ మోముకి పచ్చగా కనిపిస్తున్న ఆమె వదనాన్ని చూసి మైమరిచిపోయాడు. ఆమె విశాలమైన చంద్రబింబం లాంటి మోముకి పచ్చగా బంగారు వర్ణంలో మెరుస్తున్న పసుపు ఇంకా అందాన్ని తెస్తుంటే కళ్ళు కదపడం మర్చిపోయాడు హర్షిత్. కానీ అలా ఎందుకు కూర్చుందో అర్థం కావట్లేదు అతడికి. ఫేస్ మొత్తం అలా పచ్చగా ఎందుకు మారిపోయిందో అడగాలని ఉన్నా ఎవరిని అడగాలో అర్థం కాని ప్రాయం. ఆమె రూపాన్ని అలా గుండెల నిండా నింపుకొని ఆ రోజు అలా గడిచిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఆమెను చూడకుండా ఉండలేక వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అలా ఒకరోజు వెళ్ళిన బాబుని అక్కడున్న వాళ్ళు దొడ్డిదారి నుండి వచ్చిన హర్షిత్ని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంటూ దగ్గరికొచ్చి అతన్ని గదమగానే ఆరోహి కోసం వచ్చానని చెప్పాడు. ఆమెతో నీకేం పని? అయినా ఇలా దొంగచాటుగా ఎందుకు చూస్తున్నావు? చూస్తుంటే పెద్దింటి అబ్బాయిలాగా కనిపిస్తున్నావు. ఇక్కడ నీకేం పని? అయినా ఆరోహితో ఏం మాట్లాడతావు? మాట్లాడడానికి రాలేదు, మరి చూడ్డానికి వచ్చాను. అదేంటి చూడ్డం ఏంటి? నిన్ను చూస్తుంటే మాకెందుకో డౌట్ వస్తోంది. ఎందుకు వచ్చావో చెప్పు అంటూ బెదిరించారు. నిజంగా చెబుతున్నాను, ఆమెను చూడ్డానికి వచ్చాను అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా బిక్కమొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. బాబు పనిలో బాబున్నాడు. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? అవును, చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే చూడ్డానికి వచ్చాను అన్నాడు. అక్కడున్న వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయి వెర్రి మొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నా పాపని చూసే పనిలో సిన్సియర్గా ఉన్నాడు. ఒక్క సెకండ్ చూపు తిప్పట్లేదు హర్షత్. రెప్ప వేస్తే ఎక్కడ మాయమవుతుందో అన్న భయం అతనిలో. ఏయ్, మేము ఇటు మాట్లాడుతుంటే నువ్వేంటి అటు చూస్తున్నావు? అలా చూడకూడదు, ఇక్కడ నుండి వెళ్ళిపో. నో, నేను వెళ్ళను
ఆ అమ్మాయిని చూసే వరకు ఇక్కడే ఉంటాను. రేయ్, వీడిలా చెబితే మాట వినడు కానీ ఇక్కడి నుండి గెంటేసేయండి అనగానే షార్పుగా వాళ్ళని చూసి కొట్టడానికి షర్ట్ స్లీవ్స్ మడుస్తూ వాళ్ళ మీదకి వెళ్తుంటే, ఏంట్రా, మమ్మల్ని కొట్టే అంత మగాడివా? మిమ్మల్ని కొట్టాక నేను మగాడినో కాదో మీకే తెలుస్తుందిగా అంటూ ముందుకొస్తుంటే కర్ర ఎత్తుతాడు ఒకడు హర్షిత్ మీదకి. ఎత్తిన కర్రని గట్టిగా పట్టుకొని వాడి చెయ్యి మెలిపెట్టి, నేను ఎవరిని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నా పని నన్ను చేసుకొనివ్వండి. ఆ అమ్మాయిని చూసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. రేయ్, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని చూడకూడదు. ఏ, ఎందుకు చూడకూడదు? చూడకూడదు అని చెప్పాను కదా. అంతే, చూడకూడదు. దానికి కారణాలు ఏమీ ఉండవు. నాకు రీజన్ చెబితే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అంటూ మొండిగా వాదిస్తుంటే ఆరు వాళ్ళ అమ్మ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు మహా, ఇదిగో ఈ అబ్బాయి మన ఆరుహి కోసం వచ్చాడంట. చూడకూడదు అని చెబుతుంటే వినట్లేదు. ఎందుకొచ్చావు బాబు అని అడుగుతుంది స్మూత్గా. ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను అని చెబుతాడు హర్షిత్. ఇప్పుడు ఆమెను చూడకూడదు బాబు. ఏదైనా విషయం ఉంటే చెప్పు, నేను నా కూతురికి చెబుతాను అనగానే ఆరుహి వాళ్ళ అమ్మనా అనుకుంటాడు మనసులో. చెప్పడానికి ఏం లేదండి, నేను చూడడానికే వచ్చాను. వచ్చినప్పటి నుండి ఇదే గొడవ. చూడ్డానికి వచ్చాను అంటాడు. దయచేసి ఇక్కడ గొడవ చేయకు బాబు. ఆ అమ్మాయిని ఒక వారం రోజుల వరకు అబ్బాయిలు చూడకూడదు. ఒక్కసారి చూసి వెళ్ళిపోతానండి, ఒకే ఒక్కసారి అని ఫస్ట్ టైం రిక్వెస్టింగ్గా అడిగాడు హర్షిత్. అతను అంతలా అడిగేసరికి, సరే, దూరం నుండి చూసి వెళ్ళు బాబు అని చెప్పి తీసుకెళ్లి ఆమె చుట్టూ ఉన్న పరదాని కాస్త పక్కకు జరిపి దూరంగా ఉన్న హర్షిత్ని చూడమని సైగ చేసింది. అప్పుడు చూశాడు ఆమెని. మేనిఛాయ మోముకి పచ్చగా పసుపు, నుదుటిన కుంకుమ, ఫేస్కి హల్దీ పెట్టడం వల్ల ఇంకా గ్లో వచ్చి కళ్ళని అట్రాక్ట్ చేస్తుంటే నిండుగా అమ్మవారిలాగా కళ్ళకి కనువిందు చేస్తూ ఉంది. తనివి తీరా ఆమె రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్షిత్. ఆరుకి ఓని ఫంక్షన్. ఇంటి ముందు పెద్దగా డెకరేట్ చేసి ఫంక్షన్ని గ్రాండ్గా జరిపించారు. గ్రీన్ కలర్ కంచి పట్టు చీర, పింక్ కలర్ ఫుల్ వర్క్ బ్లౌజ్. ఆమెను ఫుల్గా రెడీ చేసి స్టేజ్ మీదకి తీసుకురాగానే చాటు నుండి చూస్తున్న హర్షిత్ కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయాయి. రెప్ప వాల్చడం మరిచి చూస్తున్నాడు ఆమెని. అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. అతని భుజం మీద పడ్డ చేతి స్పర్శకి వెనక్కి తిరిగి చూశాడు హర్షిత్. కొన్ని రోజులుగా బాబుని అబ్జర్వ్ చేస్తున్న హర్ష అతని దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు హర్షిత్? స్కూల్ వదిలిపెట్టి? డాడ్, మీకు చెప్పాను కదా, అదిగో ఆ అమ్మాయినే ఆరోహి, నా జూనియర్ అని ధైర్యంగా చెబుతాడు. హర్షకి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలా చూడకూడదు నాన్న, ఇంటికి వెళ్దాం పదా. నో డాడ్, ఆమెను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ప్లీజ్, ఆ అమ్మాయి నాకు కావాలి డాడ్. ఇంకెవరు వద్దు, ఈ ఒక్క కోరిక తీర్చండి అని చాలా రిక్వెస్టింగ్గా అడిగాడు. కొడుకు మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హర్షకి. సరే, ఇస్తాను, కానీ ఇప్పుడు ఇలా చూడడం ఎవరైనా గమనిస్తే బాగుండదు. ఇక్కడి నుండి వెళ్దాం పద నాన్న అంటూ చేయి పట్టి లాక్కెళ్ళి కార్ దగ్గర వదులుతాడు. ఇక విండో నుండి ఆమె కనుమరుగయ్యేంత వరకు చూస్తూనే ఉన్నాడు. ఆరు హర్షిత్కి ప్రాణంలాగా మారిపోయింది. ఆమె రెగ్యులర్గా స్కూల్కి వస్తుంది. మిస్ అవుతున్న ఫీలింగ్ కాస్త తగ్గింది హర్షిత్కి. ఒకరోజు ఎందుకో ఆమెతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఒక్కసారైనా ఆమెతో మాట్లాడాలి అని వాళ్ళ క్లాస్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆరు తప్ప ఎవరూ లేరు క్లాస్ రూమ్లో. ఇదే మంచి సమయం మాట్లాడడానికి అని బుక్ చదువుతున్న ఆరుని దూరం నుండే చూస్తూ మెల్లగా కాస్త దగ్గరికి వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఆరు అక్కడి నుండి బయటకెళ్దామని లేచి ఇటువైపు తిరగగానే ఆమె వాలుజడ అతని మెడకి చుట్టుకొని ఆరుని లాగినట్లు అవ్వగానే రౌండ్గా తిరిగి హర్షిత్ గుండెలకి తాకింది. ఆ ఊహించని చర్యకి ఫ్రీజ్ అయిపోయాడు హర్షిత్. మొదటిసారిగా ఆమె అలా టచ్ అవ్వగానే గుండెల్లో కోటి వీణలు మోగుతున్నట్లు అనిపించింది అతనికి. అటువైపు తిరిగి ఉన్న ఆరు గాలికి ఆమె చున్ని అతడి ఫేస్పై పడగానే ఆమె నుండి వచ్చే న్యాచురల్ అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ గుండెల నిండా నింపుకుంటూ మైమరుపుగా కళ్ళు మూసుకొని ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. ఎవరా అని ఇటు తిరగగానే అతడి ఫేస్ పైన చున్నీ ఉండడంతో గమనించలేదు అతన్ని. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అంటూ ఆమె మాట్లాడుతూ పోతోంది.
హర్షిత్ ఆమె మాయలో ఉండిపోయాడు. అరిచి అరిచి అతని ఫేస్పై పడ్డ చున్నీని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి మనసుకు ఎందుకో బాధగా అనిపించింది అతనికి. నీ చెలిమే ఊపిరిలా బ్రతికిస్తున్నది నన్ను, నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను, ఇంత చెంత చేరినా సొంతమవని బంధమా, ఎంతగా తపించినా అందనంత పంతమా, ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదిలాగమ్మా అందాల ఆకాశమా. ఇక క్లాస్ టైం అవుతుండడంతో క్లాస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఈవినింగ్ అన్నయ్య అని ఏడుస్తూ దగ్గరికి వచ్చింది అను. ఏమైంది అను, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అన్నయ్య అనగానే, ఓకే ఇంటికి వెళ్దాం పదా అంటూ కారులో ఇంటికి బయలుదేరారు. ఇంట్లోకి వచ్చిన అన్వికని చూసి, ఏమైందను అలా ఏడుస్తున్నావేంటి అంటూ పరుగున వచ్చింది అంజు. మామ్ తనకి స్టమక్ పెయిన్ వస్తుందంట, డాక్టర్కి కాల్ చేయి అన్నాడు కంగారుగా హర్షిత్. ఓకే నాన్న, నేను చూస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అనింది ఏదో తేడాగా అనిపించి. ఇక నెక్స్ట్ సింధుజకి కాల్ చేసి ఏదో చెప్పింది అంజు. గుడ్ న్యూస్ అని అందరూ సంబరంగా అంజు మాన్షన్కి బయలుదేరి వచ్చారు. నిత్య, సింధుజ, లక్ష్మికి కూడా కాల్ చేసి చెప్పింది. తను కూడా ఆ రోజు నైట్ వరకు ఇంటికి చేరుకుంది. ఇంట్లో జరుగుతున్న తంతు హర్షిత్కి అంతా అయోమయంగా అనిపిస్తూ ఉంది. సేమ్ ఇలాగే ఆరు వాళ్ళ ఇంట్లో కూడా చూశాడు హర్షిత్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువయ్యి అంజు దగ్గరికి వెళ్ళి, మమ్మీ చెల్లికి ఏమైంది, ఎందుకలా కూర్చోబెట్టారో అంటూ పరదా ఉన్న వైపు చూపించాడు. అప్పుడు అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పు మమ్మీ, నీకిప్పుడు చెబితే అర్థం కాదు నాన్న, పెద్దవాడివైతే నీకే తెలుస్తుంది అనింది అంజు. ఏం చెప్పాలో అర్థం కాక, అరే నాకు చెప్పు, అర్థమవుతుంది, ఐఎమ్ నాట్ ఏ కిడ్, అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నాకుంది, చెప్పు మమ్మీ ఏం జరిగింది అని ఇంకాస్త ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతున్న హర్షిత్ని చూసి హర్ష దగ్గరికి వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్ళి, చెల్లి ఎప్పటిలా అందరిలో తిరగకూడదు నాన్న, ఇప్పటి నుండి చెల్లిని నువ్వే ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పాడు హర్ష. విచిత్రంగా హర్షని చూస్తూ, ఏంటి డాడీ, నేనేం అడుగుతున్నాను మీరేం చెబుతున్నారు, తనకేమైంది, తను ఇప్పటి నుండి చిన్నపిల్ల కాదు పెద్దగా అయింది, ఇంతకంటే నేనేం చెప్పలేను, కానీ కొన్ని రోజులాగితే నీకే అర్థమవుతుంది, అడగడం మానేసి నేను చెప్పింది చెయ్యి నాన్న అన్నాడు స్మూత్గా. ఇక వీళ్ళు ఇలానే మాట్లాడతారు అని లైట్ తీసుకున్నాడు హర్షిత్. కానీ డాడ్ చెప్పిన వర్డ్స్ మాత్రం మైండ్లో ఉండిపోయాయి. అయినా అన్వికని హర్ష చెప్పినా చెప్పకపోయినా కనిపెట్టుకునే ఉన్నాడు. ఇప్పుడు హర్ష చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 8th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. చాలా శ్రద్ధగా చదువుతున్నారు ఇటు ఆరు, అటు హర్షిత్, అన్విక. ఎగ్జామ్స్ అనే బాబు ఎగ్జైటింగ్గా స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆరు దర్శనమివ్వడంతో ఇక మనసు సీతాకోకలాగా మారిపోయింది అతడికి. అదే ఎగ్జైట్మెంట్తో ఎగ్జామ్ బాగా రాసి బయటకొచ్చాడు. అంతలో ఆరు వాష్రూమ్కి వెళ్ళడం చూశాడు హర్షిత్. ఆమె ఎప్పుడొస్తుందా అని బయటనే నిలబడి చూస్తూ ఉన్నాడు. అంతలో ఇంకో అబ్బాయి అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళడం చూసిన హర్షిత్ బ్రుకుటి ముడిపడింది. నెక్స్ట్ ఏం ఆలోచించకుండా వాడిని కొట్టాలి అన్నంత కోపం వస్తుంటే వెంటనే అతడు ఎటు వెళ్ళాడో అటు వెళ్ళి సెకండ్లో వాడి ముందుకు చేరుకొని, అమ్మాయిల వాష్రూంలో నీకేం పనిరా అని ఆ చెంప ఈ చెంప వాయించాడు హర్షిత్. వాడు భయపడి అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయాడు. అప్పుడే వాష్రూమ్ నుండి బయటకొచ్చిన ఆరు అమ్మాయిల వాష్రూంలో ఉన్న హర్షిత్ని చూసి ఫేస్ చిరాగ్గా పెట్టి, ఛీ నీకు సిగ్గులేదా అమ్మాయిల వాష్రూంలోకి రావడానికి అని చెంప చెల్లుమనిపించి వెళ్ళిపోయింది ఆరు. ఆమె అలా కొట్టగానే ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు హర్షిత్కి. సడన్గా జరిగిన చర్యకి షాక్ అయ్యాడు. ఆమె అలా రియాక్ట్ అవ్వడం తట్టుకోలేకపోయాడు. మనసంతా బాధ కమ్మేసింది హర్షిత్కి. ఎగ్జామ్స్ మాత్రం బాగా రాశారు. స్కూల్ ఫస్ట్ వచ్చాడు హర్షిత్. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఎప్పటిలాగే ఆరుని చూడడం మాత్రం మానుకోలేదు. అతని మీద కోపం ఉందేమో ఆరుకి అని ఎలాగైనా మాట్లాడాలన్న ప్రతిసారి ఎప్పుడు వీలవ్వట్లేదు. ఇక రేపు మాత్రం ఖచ్చితంగా ఆరుతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యాడు హర్షిత్. ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని అనుకున్న అతనికి ఒక్కసారిగా ఎదురుగా
ఇంటికి లాక్ వేసి ఉండడం చూసి మైండ్ అంతా మొద్దుబారిపోయినట్లు అనిపించింది అతనికి. పక్క వాళ్ళని అడిగాడు. వెంటనే వాళ్ళు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ముంబైకి వెళ్ళారని చెప్పగానే బాబు మైండ్ డెడ్ అయినట్లు కాసేపు బ్రెయిన్ పనిచేయడం మానేసింది. ఫస్ట్ టైం తెలియకుండానే కంట్లో నుండి నీరు జలజల రాలుతున్నాయి అతనికి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.